నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, ఇంట్లో పూజ చేసే సమయంలో మనకి ఎటువంటి సంకేతాలు లేదంటే ఎటువంటి సూచనలు కనిపించినా కూడా ఇది శుభ సూచకం, ఇక నుంచి మనకు అన్ని మంచివే, దేవుడు కరుణించాడని చెప్పడానికి ఎటువంటి సంకేతాలు కనిపిస్తే ఇది శుభం అని చెప్పచ్చు అంటారు? అసలు వాస్తవానికి వేకువజామున దగ్గరని ప్రారంభం చేసుకుని 7 గంటల్లోపు చేసే పూజ ప్రథమైన విశిష్టమైన పూజ. ఈ పూజలో మనం మనసు లగ్నం పెట్టుకుని, అమ్మా నిన్ను పరిపూర్తిగా నమ్ముతున్నాను, నా బాధ్యత, నా కష్టాలన్నీ కూడా నీకు తెలిసినవే కదా, నన్ను ఈ కష్టాల నుంచి రక్షించు అని చెప్పి మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా నమ్మడం వల్ల మీరు చేసేటువంటి పూజా ద్రవ్యాలు, అంటే అమ్మవారికి మాల వేసారనుకో, మాల ఊరి కింద పడుతుంది. ఒక పుష్పం పెడితే పుష్పం మన చేతిలోకి వచ్చి పడిపోతుంది. ఇలా జరిగినటువంటి వాటి వల్ల కొబ్బరిగా కొడితే పువ్వు వస్తుంది. ఇలా జరిగిన విషయాలు ఏ ఉన్నా సరే నీకు మంచి సూచిక ఉంది, నేను వెనకాయ ఉన్నాను, కంగారు పడకు అని చెప్పి అమ్మవారు అభయం ఇచ్చినట్టు ప్రతీక. ఇలా పూజ చేస్తున్నప్పుడు చెయ్యి తొత్తులబడి దీపారాధన కింద పడిపోయినా, పసుపు కుంకుమ నేల కొలిగిన, అమ్మా నీకు ఇబ్బంది కలగడానికి ఎదురుకుండా ఏదో ఒక ప్రమాదం ఉంది, కంగారు పడకు, నేనున్నాను అంటే అశుభ సూచకానికి ఆవిడే ఉంటుంది, శుభానికి ఆవిడే ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే శుభ సూచకం దగ్గరికి వచ్చేసరికి మనం గుండెల మీద చేసుకుని పడుకోవచ్చు. అశుభ సూచకం దగ్గరికి వచ్చేసరికి జాగ్రత్తగా ఉండు అంటే పెద్ద ప్రమాదం కాదు, చిన్న ప్రమాదంతో అయిపోతుంది. కర్మం తప్పించడం కాబట్టి చిన్న ప్రమాదంతో తప్పిపోతుంది. ఇక రాత్రి వేళల్లో పూజ ఎవరైతే నిష్ఠగా చేస్తూ అమ్మవారు ధ్యానం చేస్తున్నారో వారికి రాత్రి వేళల్లో గజ్జెల శబ్దాలు కానీ, అంటే సాయంత్రం వేళ 5 నుంచి 8 గంటల లోపు గజ్జెల శబ్దాలు వినబడతాయండి. కొన్ని ఇళ్లల్లో ఈ రోజులకి కూడా అనుష్ఠాన పర్యంతం చేస్తూ ఉండడం వల్ల ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల అమ్మవారు నెట్టాడుతుంది, అలా తిరుగుతుంది, చిన్నపిల్ల స్వరూపంలో గజ్జెలు కట్టుకుని తిరుగుతుంది. కొన్ని దేవాలయాల్లో ఉన్నటువంటి వ్యవస్థ ఎలా ఉంటుందో ఇంటిని కూడా అలాగే చూసుకుంటారు కొంతమంది. అలా ఉన్నటువంటి ఇండ్లలో గాజుల శబ్దాలు కూడా వినబడతాయి, గజ్జెల శబ్దాలు మామూలుగానే వినబడతాయి. కానీ దేవాలయం ఎంత శుచిగా, ఎంత త్రికరణ శుద్ధిగా ఉదయము సాయంత్రము అర్చన జరుగుతాయో అదే ప్రాకారంతో కొన్ని ఇళ్లల్లో ఏర్పరచుకుంటారు. ఇంకా వారేంటంటే దేవుడు ప్రథమం తర్వాతే మిగిలినవి అన్నటువంటి కొన్ని ఇల్లులు ఉన్నాయి ఈ రోజుకి. ఆ ఇంట్లో ఖచ్చితంగా 4:30 దీపం వెలుగుతూనే ఉంటుంది, సాయంత్రం వేళ 6:30 దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇలాంటి కొన్ని ఇల్లులు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ ఇళ్లలో గాజుల శబ్దాలు, గాజులు గల్ గల్ గల్లు, గజ్జెలు శబ్దాలు ఇవన్నీ కూడా వినబడటం వల్ల అమ్మవారు పరిపూర్తిగా ఆ ఇంట ఉంది అనేటువంటిది లెక్క. ఆ ఇంట ఎప్పుడు ఇబ్బంది కలగదు ధాన్యానికి. రెండవది, మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మి నైవేద్యం పెట్టడానికి ఏమీ లేకపోయినా ఆ సమయానికి ఎవరో ఒకరు పక్కింటాడో ఎదురింటాడో మా ఇంట్లో 2 మామిడి పళ్ళు కాసే తీసుకోమని చెప్పిస్తారు, అదే నైవేద్యం పెట్టచ్చు. ఇలా మిరాకిల్ జరిగేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. అంటే ప్రసాదం అంటే మనం కొనో లేకపోతే చేసో పెట్టాల్సిన అవసరం లేదంటారు. అరటిపళ్ళు మనం చేయం కదండి, బయట నుంచి తెచ్చుకుంటాం. అది డబ్బులు ఇచ్చేనా కొంటాం కదండి. ఆ ధనం ఇచ్చేది అమ్మవారు, ఆ ధనం ఇచ్చేటువంటి వ్యవస్థ నడిపేదే అమ్మవారు. అర్థమైందండి? మనం ఇప్పుడు ఏదన్నా సరే అది అమ్మవారే ఇస్తుంది. నైవేద్యం అంటే నువ్వు పులిహోర చేయాలి, ఇంట్లోనే చేసుకోవాలి. రోజు నైవేద్యానికి అరటిపండు, కొబ్బరి లేదా మిశ్రి, బెల్లం, అటుకులు ఇవి పెట్టుకోవచ్చు. రోజు మనం చెయ్యం కదా, విశేషమైన రోజులు విశేషంగా చేస్తాం. అమ్మవారికి ఇష్టమైనటువంటి పరవాన్నం, దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగల్ ఇటువంటి రోజు చేయంగా. రోజు ఏదో ఒక ప్రసాదం పెట్టాలి కాబట్టి బెల్లం, మిశ్రి, పటికి బెల్లం అంటారు, లేదా ఒక పండు, ఇది ప్రతీక. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇవాళ సాయంత్రం ఆఫీస్ నుంచి రావడం లేట్ అయింది, అర్చన చేసుకున్నాము, రేపు తెల్లవారుజామున 8 వరకు 7 వరకు ఏ పళ్ళు దొరకవు. అప్పుడు అమ్మవారు ఉందని నువ్వు నమ్మితే పక్కింటి ఆవిడ వచ్చి 2 అరటిపళ్ళు ఇస్తుంది. ఆ అరటిపళ్ళు అమ్మవారికి నైవేద్యం పెట్టి ఒకటి తెచ్చుకుని తినడమే. ఇది ప్రత్యేక. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏమిటంటే డజన్ అరటిపళ్ళు కొంటారు, 12 అరటిపళ్ళు కొన్నారు. మీరు 12 అరటిపళ్ళు ఏం చేయాలనుకుంటున్నారంటే రేపు 2, ఎల్లుండి 2, ఎల్లుండి 2 పెడదాం అనుకుంటున్నారు. అవునవును, అర్థమైందండి? ఈలోగా మీ పిల్లవాడు ఒక అరటిపళ్ళు తింటానంటాడు. అప్పుడు ఏం చేయాలి అంటే 6 అరటిపళ్ళు తీసేసి మీ ఇంటి కుటుంబానికి 6 ఇచ్చేయండి, ఇంకొక 6 పక్క పెట్టుకొని ఈ 6 అమ్మవారికి పెట్టండి. అంతే తప్ప
ఈ 12లోంచి ఒకటి వీడికిచ్చి 11 తీసుకొచ్చి నైవేద్యం పెట్టకండి. 6 తొంపేసేయండి, ఇబ్బంది ఏమీ లేదు. వాడి ఆకలి తీర్చేది అమ్మే. కాబట్టి మీరు తెచ్చే ఫలంలో మొట్టమొదటి ఫలం అమ్మవారికి సపరేట్గా పెట్టేసుకుని తర్వాత మీరు ఏర్పరచుకోండి. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. తదనంతరం ఏంటంటే, మీరు ఎంత శ్రద్ధగా అయితే పూజ గావిస్తారో మీ యొక్క ఇంట్లో ఉన్న విగ్రహాల్లో ఒక వైపు వస్తుంది, అంటే ఒక వైబ్రేషన్ కనబడుతుంది, చూడగానే ఒక కళ కనబడుతుంది. ఫొటోస్లో ఆర్ఆర్ అంటారు. ఇలా వెనక భాగంలో అంతా కూడా ఒక వైట్ షేడ్ వస్తుంది. కొంత బయట నుంచి ఎవరైనా ఒకరు వచ్చి ఈ విగ్రహం బాగుందని ముట్టుకునేసరికి ఇలా జర్క్ వస్తుంది, అంటే ఒక షాక్ లాగా అనిపిస్తుంది. అలా ఉన్న అమ్మవారు ఉన్నట్టు. అన్ని విగ్రహాలు అందరినీ ముట్టుకోనివ్వరు. మన ఇళ్లల్లో నిత్యము పరమశివుడికి అభిషేకం చేస్తున్నారనుకోండి, ఆ నీళ్లు పోస్తున్నప్పుడు మీకు మనసులో ఒక సాక్షాత్తు శివుడే కూర్చున్నాడు అనే ఆలోచన కలుగుతుంది. అదే పరిపూర్ణ సంకేతం. నీకు అమ్మవారు నేనున్నాను, పరమశివుడు నేనున్నాను, పూర్తి సంకేతం అదే. తదనంతరం ఏంటంటే, ఈ దేవుడి మందిరంలో మొత్తం అంతా కూడా ఏర్పాటు చేసుకుంటాం కదా. ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు ఏదైనా విషయం మర్చిపోయారనుకోండి, ఆవిడే గుర్తు చేసి ఆ పని పూర్తి చేస్తుంది. ఇది కూడా చాలా వరకు జరిగాయి. చాలా ఇళ్లల్లో నేను చూసిన చాలా ఇళ్లలో ఈ సమయంలో పచ్చకర్పూరం అని అనుకుంటే ఎవరో ఒకరు తీసుకొచ్చిస్తారు. ఇవి దేవాలయాల్లో జరుగుతుంటాయి. మా దేవాలయంలో ప్రతి నిత్యము ఒక అద్భుతమే. ప్రతిరోజు ఒక పుష్పం స్వామివారి దగ్గర కింద పడుతూనే ఉంటుంది మా విజయ గణపతి దేవాలయంలో. మీరు అక్కడ కోరిక తక్షణం తీరుతాడు. 21 రోజుల్లో మీ పని పూర్తి అయిపోతుంది. ఎక్కడండి ఈ దేవాలయం? మియాపూర్ ఏఆర్కే టవర్స్ దగ్గర విజయ గణనాథుడు దేవాలయం. నమస్కారం చేసిన మరుక్షణం మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. శ్వేత గణపతి అంటే తెల్లటి కుడివైపు తొండం తిరిగినటువంటి శ్వేత గణపతి దేవాలయం మా దేవాలయం. కాబట్టి అలా ఒక విగ్రహానికి మనం చేసేటువంటి మంత్రోచ్చారణ, అభిషేకము, అక్కడ సాధన వల్ల విగ్రహాలకి ఒక బలం ఏర్పరిచి మన కోరికలు తీరుతాయి. అందుకని తిరుపతి ప్రతి నిత్యము కూడా నారాయణ నామస్మరణ జరుగుతుంది. శ్రీశైలం ఈశ్వర నామస్మరణ జరుగుతుంది. విజయవాడ జై భవానీ దుర్గా ఏ నమః అని జరుగుతూనే ఉంటుంది. అలా వైబ్స్ ఉండడం వల్ల జరుగుతాయి. కాబట్టి ఇది పరిపూర్ణమైన సంకేతాలు. కొన్ని దేవాలయాలు కొన్ని సమస్యల్ని ఇలా తీసి అలా పక్కన పెట్టే దేవాలయాలు ఉన్నాయి. వాటి గురించి మనం చర్చిద్దాం. ఒక్కొక్క దేవాలయం విశిష్టత, అక్కడికి వెళ్తే మనకి జరిగేటువంటి ఫలితం, ఇవన్నీ కూడా రాని ఎపిసోడ్లో మనం చెప్తాం. నిజంగా గురువు గారు చాలా చక్కగా వివరించారు. మీరు వివరిస్తున్న కొద్దీ ఇంకా కొత్త విషయం తెలుసుకోవాలి అనే ఆరాటం అనేది నాలోనే కలిగేటట్టు చెప్పారు. నిజంగాను ధన్యవాదాలు గురువు గారు. అమ్మవారి అనుగ్రహం పరమేశ్వరార్పణమస్తు.